ఈరోజు ఈ వీడియో చేస్తుంటే బాధ కంటే ఎక్కువ నాకు కోపం వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ ప్రాణమా లేదా రాజకీయ నాయకుల స్వార్థానికి బలిపీఠమా? మొన్న జూన్ 8వ తేదీ SMS-1 యూనిట్ లో ఏం జరిగింది? అది మామూలు యాక్సిడెంట్ కాదు, అది తొక్కలో ఫ్రీక్ యాక్సిడెంట్ కాదు, అసలే కాదు. అది ఒక పచ్చి నరసంగారం. 1500 డిగ్రీ సెల్సియస్ మరిగిపోయే ద్రవం. ఆ మాల్టన్ స్టీల్ ఒక మనిషి మీద పడితే ఏమవుతుందో తెలుసా? ఊహించుకోండి. ఒక్క క్షణం చిన్న నిప్పురవ్వ మన మీద పడితేనే అమ్మా అని గొంతు చించుకొని అరుస్తాం. అలాంటిది 600 టన్నుల మరిగిపోయే ఇనుము ఆ ఎంప్లాయీస్ మీద పడితే వాళ్ళ శవాలని గుర్తుపట్టడానికి DNA టెస్టులు చేయాల్సి వచ్చింది అంటే బాధ్యులు ఎవరు? పెద్ద పెద్ద మాటలు చెప్తారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. కానీ ఈ రోజు ఆ స్టీల్ ఫ్యాక్టరీలో మన వాళ్ళ రక్తం ఏరులాగా పారుతుంటే మన నాయకులు ఏం చేస్తున్నారు? 2 లక్షలు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే పోయిన ప్రాణం వస్తుందా? ప్రతి మనిషి వెనుక ఒక సంసారం ఉంటుంది. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక భర్త ఉన్నాడు. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన నాయకులు వాళ్ళని కేవలం నంబర్స్ లాగా చూస్తున్నారు. 5 ఎంప్లాయీస్, టెక్నీషియన్స్, మేనేజర్స్ అండ్ ఫోర్మెన్. జీవి అప్పారావు టెక్నీషియన్, గొంతు భానుకుమార్ టెక్నీషియన్, ఎం కృష్ణనాగు టెక్నీషియన్, కె ప్రభాకర్ రావు జనరల్ ఫోర్మెన్, గోల్డ్ కుమార్ మేనేజర్, 4 కాంట్రాక్ట్ లేబరర్స్, నక్క రమణ కాంట్రాక్ట్ వర్కర్ విత్ 25 years ఆఫ్ సర్వీస్, 20 సంవత్సరాలుగా ఆ సంస్థలో పనిచేస్తున్నారు. త్రినాథ్ కాంట్రాక్ట్ వర్కర్, అప్పల్ రాజు కాంట్రాక్ట్ వర్కర్, పైడి రాజు 9th విక్టిమ్. ఆ కాంట్రాక్ట్ వర్కర్ హాస్పిటల్లో చనిపోయారు జూన్ 10వ తారీఖున. చనిపోయేటప్పుడు తన కొడుకు కోసం ఒక వైరల్ మెసేజ్ కూడా రికార్డ్ చేశారు. చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. 9 మందిలో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్, 4 కాంట్రాక్ట్ లేబరర్స్. ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితానికి ఉన్న విలువేంటి? వీళ్ళు పోయిన తర్వాత ఆ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలు గుండె బద్దలయ్యేలా ఏడుస్తుంటే ఆ ఏడుపు మిమ్మల్ని తగలలేదా? ఇప్పుడు నాకు కొన్ని ఫ్యాక్ట్స్ కావాలి, కొన్ని ఫిగర్స్ కావాలి. ట్రేడ్ యూనియన్ లీడర్స్ గొంతు చించుకొని మొత్తుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్ కి అసలు కారణం ఏంటి? స్టాఫ్ షార్టేజ్. పచ్చిగా చెప్పాలి అంటే మనుషుల్ని తగ్గించేశారు. వచ్చిన వాళ్ళ మీద వర్క్ లోడ్ పెంచి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడారు. గతంలో ఉన్న పరిస్థితి ఏంటి? 6000 కాంట్రాక్ట్ వర్కర్స్ ని ఉద్యోగంలో నుండి తీసేశారు. 2000 ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ తో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేలా చేశారు. ఇంకో 5000 మంది రిటైర్ అయితే రిక్రూట్మెంట్ లేదు. అన్ని తగ్గించేసి ఇప్పుడు కేవలం 8800 వర్కర్స్ మాత్రమే ఉన్నారు. ఈ కొద్ది మందితోనే ప్రతిరోజు 18000 టన్నుల మాల్టన్ మెటల్ ని ప్రొడ్యూస్ చేయాలి అనే టార్గెట్లు పెడుతున్నారు. అరే మనుషులా లేక యంత్రాలా? ప్రతిరోజు భయంగా డ్యూటీకి వెళ్లే పరిస్థితి. దీంతో పాటు SMS-1 యూనిట్ లో జూన్ 4వ తేదీ అంటే ఈ ఘోరం జరగడానికి కరెక్ట్ గా 4 రోజుల ముందే ఒక యాక్సిడెంట్ జరిగింది. అసలు లాడిల్ ఫర్నేస్ దగ్గర సేఫ్టీ చెక్స్ అన్ని గత 3 వారాలుగా గాలికి వదిలేశారు. లిక్విడ్ మెటల్ లో ట్రాప్డ్ గ్యాసెస్ వల్ల సడన్ గా బ్లాస్ట్ జరిగితే టెక్నికల్ ఫెయిల్యూరా లేదా అది పచ్చి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమా? ఇప్పుడు వద్దాం అసలు కథలోకి. మన కొత్త కూటమి ప్రభుత్వం మినిస్టర్ నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు KGH హాస్పిటల్ కి వచ్చారు. బాధితుల్ని పరామర్శించారు. చాలా సంతోషం. కానీ అక్కడ మార్చరీ బయట ఆ KGH హాస్పిటల్ ఆవరణంలో జరిగిన తంతు ఏంటి మాస్టర్? లెఫ్ట్ పార్టీ లీడర్స్, ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు వచ్చి కార్మికులకి న్యాయం చేయండి, సేఫ్టీ పట్టించుకోండి అని ప్రశ్నిస్తుంటే నారా లోకేష్ గారు మీ నుండి వచ్చిన సమాధానం ఏంటి సార్? మీరు అన్న ఆ మాట ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇంకా చెవిలో మారుమోగుతుంది. మీరు యూనియన్ లీడర్స్ ని చూసి గట్టిగా అరుస్తూ ఏం చెప్పారు? మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళ కుటుంబంతో మాట్లాడుతున్నా అని గొంతు చించుకుని అరిచారు. అరే ఎంత పచ్చి నిర్లక్ష్యం సార్ ఇది! అక్కడ చనిపోయిన 9 మంది ఎవరు సార్? ఈ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడే ప్రతి ఒక్కడు తన తమ్ముడు చచ్చినట్టు, తన తండ్రి చచ్చినట్టు బాధపడుతుంటే మీరు వచ్చి మీ ఇంట్లో వాడు చావలేదు, సైలెంట్ గా ఉండండి అని గదమాయిస్తారా? పెద్ద పెద్ద చదువులు చదివారు, ఇదేనా సార్ మీరు నేర్చుకున్న సంస్కారం? దీనికి తోడు అక్కడ మీ తప్పులను కవర్ చేయడానికి రాజకీయ కౌంటర్లు ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎక్కడికి పోయారు? గత 5 ఏళ్లుగా వాళ్ళు ఏం పీకారు, వాళ్ళు ఎందుకు రాలేదు అని ఎదురుదాడి చేస్తున్నారు. లోకేష్ గారు, జనాలు వైఎస్ఆర్సీపీని ఓడించారు, మిమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెట్టింది ఎందుకు సార్? గతంలో ఉన్న వారు తప్పు చేశారనే కదా మీ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు మరిగిపోయే ఎనుములో పడి బూడిదైపోతుంటే అక్కడ కూడా వాళ్ళు రాలేదు అని శవాలపై రాజకీయం చేస్తారా? మీరు రూలింగ్ లో ఉన్నారు సార్, ప్రశ్నించాల్సింది మిమ్మల్ని. ఇక పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రజానాయకుడు, మీరు జనసేన అధినేత, మీరు ఎలక్షన్స్ ముందే చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ కానివ్వను, కార్మికుల వైపు నేను ఉంటాను అని గొంతు చించుకొని మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే మీరు వచ్చి ఇది చాలా బాధాకరం, ఇండస్ట్రీస్ అన్ని సేఫ్టీ ఆడిట్ చెయ్యాలి అని ఒక రెగ్యులర్ IAS ఆఫీసర్ లాగా బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఏంటి సార్? లోకేష్ గారు అక్కడ యూనియన్ లీడర్స్ మీద అరుస్తుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మీరు ఇది మాట్లాడలేదేంటి? మీరు ప్రశ్నిస్తారు అని జనాలు మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తే మీరు వచ్చి ఇంక్వైరీ రిపోర్ట్ వచ్చాక మాట్లాడదాం అని మేనేజ్మెంట్ ని, ఆ సిస్టమ్ ని వెనకేసుకొస్తారా? కార్మికులు, ట్రేడ్ యూనియన్స్ మిమ్మల్ని అక్కడ స్ట్రైట్ గా ప్రశ్నిస్తుంటే మీరు లోకేష్ గారు జనాల దగ్గర ఓట్లు కొట్టడానికి ఉన్న ఆవేదన ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతుంటే ఎక్కడికి పోయింది సార్? పులిలాగా ప్రశ్నించాల్సిన మీరు ఇప్పుడు కుర్చీ దొరికేసరికి పద్ధతిగా మాట్లాడాలి అని సాఫ్ట్ గా అయిపోయారా? పవన్ కళ్యాణ్ గారు, ఈ స్టేట్మెంట్ ఏంటి సార్?
నన్ను పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకోవడం ఆపేయండి అని. పంచింగ్ బ్యాగా సార్? మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. జనాలు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఎందుకు? మీరు మాకు ప్రజానాయకుడు అని నమ్మి ఓట్లు వేశాం కాబట్టి సిస్టమ్ తప్పు చేస్తుంటే, మేనేజ్మెంట్ సేఫ్టీని గాలికి వదిలేసి మనుషుల్ని చంపేస్తుంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే అది పొలిటికల్ అటాక్ అయిపోతుందా? మీరు పంచింగ్ బ్యాగ్ కాదు సార్. ఇప్పుడు మీరు రూలింగ్ ప్రభుత్వం, బాధ్యత మీ మీద ఉంది. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ సమస్య కాదు, ఇది ఈ రాష్ట్రం కోసం తమ త్యాగాలు చేసిన వాళ్ళ ఆత్మగౌరవ సమస్య. 32 మంది తమ ప్రాణాలని బలిస్తే వచ్చింది ఈ స్టీల్ ప్లాంట్. అట్లాంటిది ఈ రోజు దాని కార్పొరేట్ సంస్థలకి తాకట్టు పెట్టాలి అని చూస్తుంటే, సేఫ్టీని పట్టించుకోకుండా మనుషుల్ని చంపేస్తుంటే మనం ఇంకా సైలెంట్ గా చూస్తూ కూర్చోవాలా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని శ్మశానం కానివద్దు.